ఒక ఊరిలో ఒక భక్తుడుండేవాడు. అతను ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించేవాడు. ఒకరోజు అతను తన తోట చుట్టూ అందమైన పూల మొక్కలు కావాలని, తనని రక్షించడానికి ఒక పెద్ద గోడ కావాలని దేవుణ్ణి కోరాడు. కాని కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ తోటలో పూల మొక్కలకు బదులు ముళ్ళ మొక్కలు, పెద్ద గోడకు బదులు ఒక చిన్న గడ్డివాము మాత్రమే ఉన్నాయి. అతను చాలా బాధపడ్డాడు. దేవుడా, నేనేమి అడిగాను, నువ్వేమి ఇచ్చావు అని విలపించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిపై దొంగలు పడ్డారు. వాళ్లు ప్రతి ఇంటినీ దోచుకుంటూ ఈ భక్తుడి ఇంటి దగ్గరకు వచ్చారు. కాని అక్కడున్న ముళ్ళ కంచెను చూసి లోపలికి వెళ్లలేకపోయారు. పైగా ఆ గడ్డివాము వెనుక ఈ భక్తుడు దాక్కున్నాడు కాబట్టి దొంగల కంట పడలేదు. అప్పుడు అతనికి అర్థమైంది, తాను అడిగిన పూల మొక్కలు ఉంటే దొంగలు సులభంగా లోపలికి వచ్చేవాళ్లని. దేవుడిచ్చిన ముళ్ళ కంచే తన ప్రాణాన్ని కాపాడిందని. మనం దేవుని ఒకటి అడిగితే ఆయన మనకు మరొకటి ఇస్తున్నాడని బాధపడుతున్నారా? మనకేది అందంగా కనిపిస్తుందో అది అడుగుతాం. కాని దేవుడు మనకేది రక్షణనిస్తుందో అది ఇస్తాడు. మీ ప్రార్థనకు జవాబు మీకు నచ్చినట్లు రాకపోయినా నిరాశ చెందకండి. దేవుని ప్రణాళిక ఎప్పుడూ శ్రేష్టమైనది. వాక్యం చెప్తోంది, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం రాంజిత్ ఎవాంజలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.